అందరికీ హాయ్ అండి. ఈరోజు ఏంటంటే చిన్న పిల్లలకి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీయాలి అనేది పర్ఫెక్ట్‌గా నేను చూపిస్తాను. చాలామంది ఇంట్లో ఉండి టైలరింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే పిల్లలకి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీయాలి అనేది పర్ఫెక్ట్‌గా తెలీదు. తెలియకుండా ఏంటంటే మనం కట్ చేసి స్టిచ్ చేయడం వల్ల వాళ్ళ ఆది డ్రెసెస్ అలా వాటిని బట్టి చేయడం వల్ల వాళ్ళకి నెక్ డీప్ అవ్వడం అంటే షోల్డర్స్ జారిపోవడం అలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అలా కాకుండా వాళ్ళకి పర్ఫెక్ట్‌గా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నామంటే మనకి నెక్ జారడం, షోల్డర్స్ జారడం అనే ప్రాబ్లమే ఉండదు. ఈరోజైతే నేను మా పాప మీద చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి మెజర్మెంట్స్ అని వేరుంటాయన్నమాట. అవేంటో అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవేంటంటే మనకి అప్ టు ఒక 11, 12, 13 ఇయర్స్ ఆ ఏజ్ పిల్లల వరకు మెజర్మెంట్స్ ఇలా తీసుకుంటే సరిపోతుంది. మనం 1 ఇయర్ బేబీకి కూడా ఇలాగే తీసుకున్నా కూడా వాళ్ళకి పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. అండ్ నెక్ అండ్ షోల్డరు ఈ మెజర్మెంట్స్ వైస్ తీసుకుంటే ఇప్పుడైతే నేను మా పాపకి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది మా పాపకి చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. ఇది చూడండి, ఇప్పుడు నేను మా పాపకి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీయాలో తీసి చూపిస్తాను. ఫస్ట్ మనం నెక్ అండ్ షోల్డర్ డిసైడ్ చేసేది ఏంటంటే పెద్దవాళ్ళకి షోల్డర్ తీసుకుంటాము. షోల్డర్ తీసుకొని అందులో నుంచి ఇంత ఇట్లా లెస్ చేయాలి అని నేను ఆల్రెడీ చెప్పున్నాను. కానీ చిన్న పిల్లలకి అలా కాదండి. చిన్న పిల్లలకి చూడండి, ఇక్కడ ఉంది కదా మనకి షోల్డర్ లైన్ నుంచి ఈ షోల్డర్ లైన్ కరెక్ట్గా చూడండి ఇలా పెట్టాలి. చూడండి ఇప్పుడు మా పాపకి ఎంత వచ్చింది, 10 ఇంచెస్ ఈ ఛాతీ వెడల్పు అనేది పర్ఫెక్ట్‌గా తీసుకోవాలి. 10 ఇంచెస్ వచ్చింది మా పాపకి. సో మనం 10 ఇంచెస్‌లో హాఫ్ ఎంత, 5లో ఏంటంటే మనము నెక్ డిసైడ్ 2 ఇంచెస్ నెక్ అండ్ 3 షోల్డర్ అలా పెట్టుకోవాలన్నమాట. నెక్ తక్కువ ఉండాలి, షోల్డర్ ఎక్కువ ఉండాలి. మెయిన్ ఈ వెడల్పు అండి. ఎవరికైనా సరే 1.5 ఇయర్ బేబీకి లాంగ్ ఫ్రాక్ కుట్టాలన్నా కానీ ఈ వెడల్పు చూసుకోండి మీరు. ఈ వెడల్పు ఎంత ఉందో మనకి ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు ఈ మిడిల్లో వెడల్పు ఎంత ఉందో చూసుకున్నామంటే అందులో ఆఫ్ చేసుకొని తక్కువ నెక్ పెట్టుకొని ఎక్కువ షోల్డర్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ మనం ఈ వెడల్పు తీసుకున్నాం కాబట్టి షోల్డర్ జారవు, పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఛాతీ వెడల్పు తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే పై పార్ట్, లాంగ్ ఫ్రాక్లో 2 పార్ట్స్ ఉంటాయి కదా, పై పార్ట్ కింద పార్ట్. పై పార్ట్ ఈ షోల్డర్ నుంచి చూడండి ఎంత హైట్ కావాలో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మా పాపకైతే 10.5 ఇంచ్ అండి. మా పాప ఏజ్ వచ్చేసి 6 ఇయర్స్ అనమాట. 10.5 ఇంచ్ పడుతుంది. మనం ఏంటంటే పెద్దవాళ్ళకి పెట్టినట్టు చెస్ట్ కిందకి అలా పెట్టకూడదు. పిల్లలకి కొంచెం కిందకి, వాళ్ళకి కొంచెం బొడ్డు పైకి వచ్చేలాగా ఇట్లా పెట్టాలన్నమాట. ఇట్లా కరెక్ట్గా నడుంకి పెట్టాలి. మనకులాగా ఇలా కిందకి పెట్టకూడదు. ఇది చూడండి, ఇక్కడికి తీసుకోవాలి హైట్. ఇలా తక్కువ తీసుకోకూడదు, అలానే ఎక్కువ తీసుకున్నా కూడా ఫ్రాక్ అనేది అందంగా ఉండదు అనమాట. సో పై పార్ట్ హైట్ తీసుకున్నాం కదా, ఆ పై పార్ట్ హైట్ దగ్గర ఈ నడుం లూజ్ కూడా తీసుకోవాలి. చూడండి డౌన్ హ్యాండ్స్, ఈ నడుం లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది గట్టిగా పట్టుకుంటే 22 ఇంచెస్ ఉందన్నమాట. నేనైతే 24 ఇంచెస్ పెట్టుకుంటాను మా పాపకి. ఎందుకంటే మనం సైడ్ అనేది తాళ్ళు కట్టేస్తాం కాబట్టి టైట్ వచ్చేస్తుంది. ఈ హైట్ అండ్ ఇక్కడ నడుం లూజ్ తీసుకొని నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి కింద పార్ట్, ఇప్పుడు కొంతమంది ఫ్లోర్ టచ్ చేస్తారు, కొంతమంది నీస్ వరకే వేస్తారు, కొంతమంది యాంకిల్ వరకే వేస్తారు. అట్లా ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి మనకి ఎంత హైట్, ఫ్లోర్ టచ్ అంటే ఇంకా నేలకి టచ్ అవ్వాలన్నమాట. ఎంత హైట్ కావాలంటే అంత హైట్ తీసుకొని ఆ హైట్ అనేది మనం నోట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్, ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, వాళ్ళకి సేమ్ ఇదిగోండి ఇట్లా ఆర్మ్ రౌండ్ చూసుకోవాలి. ఇట్లా ఆర్మ్ రౌండ్ టైట్గా పట్టుకోకూడదు, అలా అని లూజ్గా కూడా పట్టుకోకూడదు. ఇక్కడ ఎంత వస్తుందో అలా చూసుకోవాలన్నమాట. ఇదొకటి నోట్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మళ్ళీ హ్యాండ్ పొడవు, ఇట్లా హ్యాండ్ పొడవు ఎంత కావాలో మనం పఫ్ హ్యాండ్స్కి అలా హ్యాండ్ పొడవు తీసుకొని అక్కడ మళ్ళీ హ్యాండ్ లూజు మనం ఎంత హైట్ తీసుకున్నామో అక్కడ సేమ్ లూజ్ కూడా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అయిపోయినాయి కదా. నెక్కి వచ్చేసరికి ఏంటంటే పిల్లలకి 3 ఇంచెస్ 3.5 ఇంచ్, చిన్న పిల్లలకైతే 3 ఇంచెస్ 3.5 ఇంచెస్, కొంచెం మా పాప కన్నా ఒద్దుగా ఉన్న పిల్లలకైతే ఒక 4 ఇంచెస్ దాకా నెక్ హైట్ పెట్టుకోవచ్చు మనము. ఈ వెడల్పును బట్టి మనం వెడల్పు తీసుకొని నెక్ హైట్ అనేది కొంచెం మరీ కిందకు అనేది పెట్టకుండా మనం కానీ పెట్టామంటే పర్ఫెక్ట్గా అనేది మనకి
డ్రెస్ అనేది నీట్గా వస్తుంది. మనం ఎలా కట్ చేసుకుంటున్నా కూడా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది నేను చూపించానండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే సేమ్ మా పాపకి ఒక ఫ్రాక్ కట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మనకి నెక్ షోల్డర్ పెట్టాం కదా, పెద్దవాళ్ళకి మనం మార్కింగ్ చేసేటప్పుడు ఆర్మ్ రౌండ్ హైట్ వచ్చేసి 6 inches ఉంటుంది. కానీ పిల్లలకు వచ్చేసరికి అలా ఉండదండి. ఇప్పుడు సపోజ్ ఇది మా పాపకి 10 inches వచ్చింది. 10 inches అంటే అందులో ఆఫ్ చేస్తే 5లో 2 నెక్ 3 షోల్డర్ పెడతాను. లేదంటే 2.5 నెక్ 2.5 షోల్డర్, లేదంటే 2 inches అండ్ 2 points నెక్, రిమైనింగ్ మొత్తం షోల్డర్ అలా పెట్టుకున్నప్పుడు మనం ఏంటంటే ఆర్మ్ రౌండ్ హైట్ వచ్చేసేసి ఈ వెడల్పు ఎంత ఉంది, 5 inchesలో నేను నెక్ షోల్డర్ తీసాను కదా, ఆ 5 inchesలో నుంచి 1/2 inch తీసేసేస్తే ఇంకెంత ఉంటుంది, 4.5 వచ్చేసి ఆర్మ్ రౌండ్ హైట్ పెట్టుకోవాలి. మనకేంటంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా 6 inches హైట్ పెట్టుకుంటాం కదా, పిల్లలకి అలా కాదు. ఈ వెడల్పు ఎంత వస్తుందో ఆ వెడల్పులో నుంచి ఒక 1/2 inch తీసేసి రిమైనింగ్ ఆర్మ్ రౌండ్ హైట్ పెట్టుకుంటాం అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో మా పాపకి ఫ్రాక్ అనేది కట్ చేస్తానండి. ఆ కట్ చేసేటప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఈ వెడల్పు అనేది మెయిన్ అండి, అది ఎవరికైనా కానీ 1 year పాపకైనా సరే ఈ వెడల్పు పర్ఫెక్ట్గా మనం తీసుకొని అందులో ఆఫ్ చేసుకొని కొంచెం ఎక్కువ షోల్డర్ పెట్టుకున్నామంటే మనకి ఇలా జారిపోవడం, నెక్ లూజ్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏం రావన్నమాట. సో ఇంతే ఈ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రాక్ కటింగ్ అనేది చూపిస్తాను. ఇంతే ఈ వీడియో. బాయ్ అండి.